గుడ్ ఈవినింగ్, శుభ సాయంకాలం, నమస్కారం. ఈ స్టేజీ ఫిగర్ ప్రోగ్రాంకి నేను అటెండ్ కావడానికి ప్రధాన ఉద్దేశం గత 2-3 నెలల క్రితం వైరా మున్సిపాలిటీ, ఎదులాపురం మున్సిపాలిటీలలో అన్ని డివిజన్లలో నేను ఎవరైతే అభ్యర్థులు నిలబడ్డారో వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయాలని ప్రముఖ ఛానల్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ షార్ట్లైట్ ఛానల్తో పాటు నేను కూడా వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఒక తోటి మిత్రుడు నన్ను హేళనగా మాట్లాడాడు. నేను ఇంటర్వ్యూ చేస్తుంటే అప్పుడే అనిపించింది, కసిగా అనిపించింది, ఓహో ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్. నేను కొత్తగా వచ్చాను స్టాఫర్ గాను, వాళ్ళకు అనుభవం ఉంది, నాకు అనుభవం లేదు. నేను ఇంటర్వ్యూ అదే నాకు ఫస్ట్ టైం. మనోడు మాట్లాడిన మాటలలో నాకు కొంచెం బాధ అనిపించింది, ఛాలెంజ్ తీసుకున్నా. ఆ క్రమంలో ఒక సెలక్షన్ వైరా కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా వైరా నియోజకవర్గం ప్లస్ వేదులపురం మన మున్సిపాలిటీ మొత్తం కూడా అన్ని కార్పొరేటర్లు అందరినీ కూడా కవర్ చేశాను. ఈ ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయిన మరునిషమే ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళాలి. అందులో నాకంటూ ఒక సొంత ఛానల్ పెట్టుకున్నాను. ఇప్పుడున్నటువంటి రానున్న రోజుల్లో మొత్తం కూడా నేను ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి, ఒక మామూలు ఛానల్ నుంచి, ఒక షార్ట్లైట్ ఛానల్ నుంచి, ఒక ప్రధానమైన నేషనల్ మీడియాలో కూడా వర్క్ చేస్తున్నాను. ఇవాళ ఉన్నటువంటి స్టేట్ మీడియా మొత్తం ఒక పక్క నిలబడితే నేను ఒక పక్కన ఉంటే నాకే ఎక్కువ వాల్యూ ఇస్తాను. అయినా ఇది మనకంటూ ఎప్పటికైనా టెంపరీ, మనకంటూ ఒక సొంత ఉండాలన్న కాన్సెప్ట్తోని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ యూట్యూబ్ ఛానళ్ళల్లో 1-to-1 చేసేటప్పుడు, ఇంటర్వ్యూ చేసేటప్పుడు తడబడటం వల్ల నా మిత్రుడు నన్ను హేళన మాట్లాడాలా, నేను నేర్చుకోవాలన్న ఒక పట్టుదలతోనే నా మదిలో బాగా మెదిలింది. ఇలా ఎవరైతే నన్ను గిల్టీగా చూసినా, ఎవరైతే నన్ను ఎవరైనా హేళన చేసినా, ఎవరైతే నన్ను ఏదైనా చిన్న చూపుగా మాట్లాడితే ఆ నిమిషం నుంచి కూడా ఇక అన్నము నీళ్ళు అన్నీ కూడా మానేయటం. దాని తక్షణం ఇక నేను చూపియాలి. మనల్ని ఎవరైతే హేళనగా మాట్లాడతారో మన ఇంప్రూవ్మెంట్ ఏంది, మన టాలెంట్ ఏంది అనేది నాకు ఫస్ట్ నుంచి కూడా అలాంటి వాళ్ళే నాకు ప్రధానమైన గురువులు. యాక్చువల్గా శత్రువు అనుకుంటాగా నేను గురువుగా భావిస్తాను. నా సక్సెస్ వాళ్ళకి ఖచ్చితంగా చూపించాలన్న ఉద్దేశంతోనే వాళ్ళ ఫోటో కానీ అయితే వాళ్ళ పేరు కానీ ఎక్కడ పోయినా రాసుకుంటా. బాత్రూంలో అదే రాసుకుంటా, అద్దం కాడ అదే రాసుకుంటా, అన్నం కాడ అదే రాసుకుంటా. ఎందుకంటే నా స్థాయిని వాళ్ళు నేను సక్సెస్ అవ్వాలని నన్ను చూపించాలన్న ఉద్దేశంతో. అలా ఒకరోజు ఈ మధ్యకాలంలో శ్రేయస్ మీడియా వాళ్ళు ఒక చిన్న ఈవెంట్ ఆర్గనైజేషన్ చేశారు. ఆ రోజు మా బ్రదర్ సీనియర్ ఒక వీడియోగ్రాఫర్ వెంకటన్ అన్నాడు, అన్న నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, ఇట్లా నేను ఖచ్చితంగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉందాం అనుకుంటున్నాను, నాకు స్టేజీ ఫిగర్ ఉంది, ఇట్లా హైదరాబాద్ వెళ్దాను వెంకటన్ అంటే, లేదు సుధీర్ సార్ ఉన్నారు, మన ఖమ్మంలో చెప్తున్నారు అన్నారు. అదే నైట్ సార్కి ఫోన్ చేశాను. సార్ నాకు అంతకుముందు ఆల్రెడీ పరిచయమే సార్, ఇటు సంగతి నాగేశ్వరరావు గారు మీకు అంటే మధ్యలో ఇంతకుముందు ట్రావెలింగ్ ఉంది సార్, నాకు ఫోన్స్ పోవడం వల్ల నెంబర్లు మొత్తం పోయినాయి, నైట్ మాట్లాడితే రేపు మాట్లాడమని చెప్పారు. మళ్ళీ ఎమ్మటే ఇక నా మళ్ళీ గుర్తుకొచ్చింది, సార్కి ఫోన్ చేశా, సార్ నేను హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నా, ఇది సంగతి, ఇటు యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఇటు సంగతి సార్ అంటే, నాగేశ్వరరావు గారు ఒక 2 రోజులు ఆగండి, టైం పట్టిద్ది అన్నాడు. లేదు సార్ టైం లేదు, మీరు ఏం చేస్తారో నాకైతే తెలియదు, క్లాస్ అయితే స్టార్ట్ చేయాలని. నాగేశ్వరరావు గారు 2-3 రెడీగా సార్, మీ దగ్గర ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్లు ఉంది, మీరు ప్రయత్నం చేయండి, 100% సక్సెస్ అవుతుంది. లేదు నాగేశ్వరరావు గారు ట్రై చేస్తాను. లేదు సార్ మీరు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారో తెలియదు, విత్-ఇన్ తొందరలో షార్ట్ పీరియడ్లో మీరైతే క్లాస్ పెట్టాలని పర్ఫెక్ట్ చెప్పాను, చూద్దాం అన్నాడు. లేదు సార్ మీరు ప్రయత్నం చేసి చూడండి, మీ దగ్గర ఎవరైతే నెంబర్లు ఉన్నాయో ఒక్కసారి మొత్తం ఫాలోఅప్ చేయండి, చేసిన తర్వాత కానప్పుడు 1 వీక్ కదా 2 వీక్స్ చదవను. ఎమ్మటే నేను చెప్పిన సార్కి, సార్ ఎమ్మటే ఫాలోఅప్ చేశారు. 2 అవర్స్లో సాయంకాలం నాకు ఫోన్ చేశాను, నాగేశ్వరరావు గారు మరి ఓకే మీరు సక్సెస్ అవుతున్నారు, ఓకే సార్ అన్న. ఇలా స్టేజీ ముందు మాట్లాడడానికి చాలా భయపడుతూ లోగో తీసుకొని గడగడ ఒడిగే వ్యక్తిని ఈ స్టేజీ ఫిగర్ పోవడానికి వీడికొచ్చి ఈ 15 రోజులలో ఈ సమాజంలో ఎలా ఉండాలి, ఈ ఎదుటి వారి పట్ల మనం ఎలా గౌరవం ఉండాలి, ఎదుటి వాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా సక్సెస్ కావాలి అనేటువంటి అత్యున్నతమైనటువంటి మంచి మంచి కొటేషన్స్ కానీ మంచి మంచి క్లాసులు కానీ నన్ను బాగా కూడా ఇన్స్పిరేషన్ చేసినాయి. మరి మన పలకరింపు మారితేనే మన పరిస్థితులు మారుతాయని. మరి ఇంకోటి ఏంటంటే, ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనం ఏడ్చుకుంటూ వస్తూ ఉంటాం, పోయేటప్పుడు కూడా అందరిని ఏడిపించుకుంటూ పోతూ ఉంటాం, మధ్యలో ఉన్న టైం మొత్తం కూడా అందరూ నవ్వించాలని సార్ చెప్పారు. అది నన్ను బాగా కూడా చాలా కూడా మెస్మరైజ్ చేసింది. మరి ఈ స్టేజీ ఫిగర్ ప్రోగ్రాం ద్వారా నాలో నేను చాలా అంటే ఇంకా 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 సక్సెస్ అవ్వాలి, ఇంకా ఇంకా గ్రోతింగ్ కావాలి, ఇంకా ఇంకా ఈ సొసైటీలో నేను ఒక వాల్యుబుల్ పర్సన్ లాగా ఉండాలన్నటువంటి అనేకటువంటి విషయాల్ని నాలో నేను ప్రతిరోజు నెమరు వేసుకుంటూ, ప్రతిరోజు సార్ చెప్పేటువంటి ప్రతి టాపిక్ను కూడా ఒక 1 అవర్ ముందు దాన్ని ఖచ్చితంగా రోజు చూసుకొని
మరి క్లాస్కి రావడం జరిగింది. ఈ స్టేజీ ఫిగర్ ప్రోగ్రాం నాకైతే చాలా 100% కూడా న్యాయం చేసింది. మరి నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చినండి సుధీర్ సార్కి. మరి ఇక్కడ ఈ ఈ స్టేజ్ ప్రోగ్రాంలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అందరూ ఉన్నటువంటి మరి మంగమ్మ గారు కానీ, ఝాన్సీ మేడం గారు కానీ, స్వాతి కానీ, మరి చెల్లి కానీ, మరి గౌతమ్ కానీ, ఏడుకొండలు కానీ, మరి గారు కానీ, సుధీర్ గారు కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఇంటి మెంబర్స్ లాగా మరి అన్ని కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ షేర్ చేసుకొని మరి ఎదుటి వారితో ఎలా ఉండాలి, ఇంకా ఉన్నతమైన పొజిషన్కి ఎలా ఉండాలంటే ఈ స్టేజీ ఫిగర్ నాకు చాలా ఉపయోగపడింది. మరి మీ అందరికి కూడా వన్ అండ్ ఆల్ అందరికి కూడా నా వినయపూర్వక నమస్కారాలు.